ఆటోమొబైల్ ప్రపంచంలో ఆ బ్రాండ్కు తిరుగులేదు. క్వాలిటీకి నమ్మకానికి ఆ కంపెనీ పెట్టింది పేరు. గత ఏడాది 1,10,00,000 కార్లు అమ్మి ప్రపంచంలోనే నంబర్ 1 సింహాసనంపై కూర్చుంది. ఆ కంపెనీ పేరే టయోటా. కానీ ఆ నంబర్ 1 సింహాసనం ఇప్పుడు కంపిస్తోంది. ఆ కంపెనీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఆ మాట అంటున్నది ఎవరో కాదు, స్వయంగా టయోటా సీఈఓనే. మనం మారకపోతే బతకలేం అంటూ ఆయన చేసిన హెచ్చరిక ఇప్పుడు ఆటోమొబైల్ ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కార్ల కంపెనీకి ఈ గతి ఎందుకు పట్టింది? టయోటా సామ్రాజ్యాన్ని కోల్చడానికి వస్తున్న ఆ 3 శక్తులు ఏవి? టయోటా కథ కంచికే చేరనుందా? తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ ది స్టోరీ. టయోటాను భయపెడుతున్న మొదటి అతిపెద్ద శత్రువు చైనా. మనం ఎలక్ట్రిక్ కార్లు అంటున్నాం, కానీ చైనా ఎలక్ట్రిక్ కార్ల విప్లవాన్ని సృష్టిస్తోంది. బివైడి వంటి చైనా కంపెనీలు ఇప్పుడు ప్రపంచ ఈవీ బ్యాటరీ మార్కెట్లో 55% పైగా వాటాను సొంతం చేసుకున్నాయి. అవి కేవలం బ్యాటరీలు మాత్రమే తయారు చేయడం లేదు, అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరకు అత్యంత వేగంగా కార్లను తయారు చేసి మార్కెట్కి వదులుతున్నాయి. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే టయోటా చైనా మార్కెట్ కోసం తయారు చేసిన తన బిజెట్ 3X ఎలక్ట్రిక్ కారులో దాదాపు 90% విడిభాగాలు చైనా కంపెనీల నుండే కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఒకప్పుడు ప్రపంచానికి ప్రొడక్షన్ పాఠాలు నేర్పిన టయోటా ఇప్పుడు చైనా టెక్నాలజీపై ఆధారపడాల్సిన దుస్థితి. ఇది టయోటాకు మొదటి హెచ్చరిక. రెండో శత్రువు టయోటాకు లోపలే ఉంది. అదే దాని ఉత్పత్తి వ్యవస్థ. తాము ఇప్పటికీ చాలామంది కస్టమర్లను వేచి చూసేలా చేస్తున్నామని, తమ ప్రొడక్షన్ లైన్లు తరచుగా ఆగిపోతున్నాయని, దీనికి కారణం తమ పరికరాలు, నాణ్యతా సమస్యలే అని స్వయంగా మొన్నటి వరకు సీఈఓగా పనిచేసిన కోజీ సాటో అంగీకరించారు. ఒకప్పుడు టయోటా ప్రొడక్షన్ సిస్టమ్ అంటే ప్రపంచానికి ఒక పాఠ్యపుస్తకం. కానీ ఇప్పుడు అదే వ్యవస్థ వారికి శాపంగా మారింది. 2026 మోడల్ RAV4 కారుకు ఎంత డిమాండ్ ఉందంటే అది షోరూంకు వచ్చిన కేవలం 12 రోజుల్లోనే అమ్ముడైపోతోంది. కానీ డిమాండ్కు తగ్గట్టుగా కార్లను ఉత్పత్తి చేయలేక టయోటా చేతులెత్తేస్తోంది. ఇది టయోటాకు రెండో హెచ్చరిక. ఇక మూడో శత్రువు కంటికి కనిపించనిది, కానీ అత్యంత ప్రమాదకరమైంది. అదే టెక్నాలజీ వేగం. ఈరోజు కార్ అంటే కేవలం ఇంజిన్, టైర్లు కాదు, అది ఒక సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్స్, బ్యాటరీ ఆవిష్కరణలు, వేగవంతమైన డెవలప్మెంట్ సైకిల్స్ ఇవే ఇప్పుడు గెలుపోటములను నిర్దేశిస్తున్నాయి. టయోటా ప్రఖ్యాత ప్రొడక్షన్ సిస్టమ్ ఒకప్పుడు దాని అతిపెద్ద బలం. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ వేగం ముందు అదే దాని అతిపెద్ద బలహీనతగా మారింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన టయోటా ఇప్పుడు ఒక సాహసోపేతమైన కానీ అత్యంత వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా తాము నిర్మించుకున్న నాణ్యతా ప్రమాణాలను ఇప్పుడు తామే సడలించుకుంటోంది. కంటికి కనిపించని భాగాల్లో చిన్న చిన్న కాస్మెటిక్ లోపాలు ఉన్నా పర్వాలేదని అనుమతిస్తోంది. ఎందుకంటే ఖర్చు తగ్గించుకోవాలి, ఉత్పత్తి వేగాన్ని పెంచాలి. ఇది టయోటా తన మనుగడ కోసం చేస్తున్న ఆఖరి పోరాటం. మూడు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఈఓ కెంటెకాన్ కూడా ఇదే హెచ్చరిక చేస్తున్నారు. తాము 1,000,000 కార్లు అమ్ముతున్నామని, లాభాలు గడిస్తున్నామని, కానీ సురక్షితమైన, సౌకర్యవంతమైన స్థితిలో లేమని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు ప్రపంచంలోని ప్రతి కార్ల కంపెనీ టయోటా ప్రొడక్షన్ పద్ధతులను అధ్యయనం చేసింది. కానీ ఈరోజు అదే టయోటా తను బతకాలంటే తను నిర్మించుకున్న వ్యవస్థల్నే తానే నాశనం చేసుకుని కొత్తగా పుట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చైనా నిర్దేశిస్తున్న ఈ ఎలక్ట్రిక్ సాఫ్ట్వేర్ ఆధారితం భవిష్యత్తులో టయోటా నిలబెడుతుందా, లేక చరిత్రలో కలిసిపోతుందా? నంబర్ 1 సింహాసనం నిలబడుతుందా, కూలిపోతుందా? కాలమే సమాధానం చెప్పాలి.